పరిసరాల పరిశుభ్రతను ప్రజలకు మంచి ఆరోగ్యం తద్వారా ఆయుష్ని పెంచాలనే ఉద్దేశంతో సంకల్పించినటువంటి కార్యక్రమం స్వచ్ఛ భారత్. ఆ కార్యక్రమంలో భాగంగా మన రాష్ట్ర గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దాని ఇనిషియేటివ్గా ప్రజలందరికీ ప్రతి ఇంటికి చేరువ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇక నుంచి ప్రతి నెల 3వ శనివారం ఈ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమం జరుగుతుంది. దీంట్లో ప్రజలందరూ మమేకమై ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క పరిసరాలని శుభ్రంగా ఉంచి తడిచెత్తగాను పొడి చెత్తగాను వేరు చేసి చెత్తబండికి అప్పగించాలి. తద్వారా పొడి చెత్తని వ్యర్థ పదార్థాలని దాన్ని రీసైక్లింగ్ చేసే ఒక పద్ధతిలోనూ రెండో పదార్థాలని వ్యర్థ పదార్థాలన్నింటినీ భూస్థాపన జరిగే విధంగా తద్వారా పరిసరాల పరిశుభ్రత ప్రజల ఆరోగ్యం పెంచడానికి కారణమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని గ్రామం తరపున అందరి తరపున కోరి ప్రార్థిస్తున్నాం. పరిసరాల పరిశుభ్రతను ప్రజలకు మంచి ఆరోగ్యం తద్వారా ఆయుష్ని పెంచాలనే ఉద్దేశంతో సంకల్పించినటువంటి కార్యక్రమం స్వచ్ఛ భారత్. ఆ కార్యక్రమంలో భాగంగా మన రాష్ట్ర గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దాని ఇనిషియేటివ్గా ప్రజలందరికీ ప్రతి ఇంటికి చేరువ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇక నుంచి ప్రతి నెల 3వ శనివారం ఈ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమం జరుగుతుంది. దీంట్లో ప్రజలందరూ మమేకమై ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క పరిసరాలని శుభ్రంగా ఉంచి తడిచెత్తగాను పొడి చెత్తగాను వేరు చేసి చెత్తబండికి అప్పగించాలి. తద్వారా పొడి చెత్తని వ్యర్థ పదార్థాలని దాన్ని రీసైక్లింగ్ చేసే ఒక పద్ధతిలోనూ రెండో పదార్థాలని వ్యర్థ పదార్థాలన్నింటినీ భూస్థాపన జరిగే విధంగా తద్వారా పరిసరాల పరిశుభ్రత ప్రజల ఆరోగ్యం పెంచడానికి కారణమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని గ్రామం తరపున అందరి తరపున కోరి ప్రార్థిస్తున్నాం.